బ్యాక్ టు న్యూస్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ పోలింగ్ శాతం నమోదవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్లుగా మధ్యాహ్నం సమయానికి రికార్డు స్థాయికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. రైట్కి ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ కొనసాగుతుంది. అయితే కొన్ని చోట్ల కొంచెం చిన్న అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో తెలుస్తుంది. అండ్ ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది రాజ్ కుమార్? లక్ష్మి, మొత్తం దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక తుది దశకు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్కు ఉదయం 9 గంటల వరకే దాదాపు 30% పోలింగ్ నమోదవగా కొద్దిసేపటి క్రితం కూడా ప్రకటించిన నేపథ్యంలో దాదాపు 60% పైకి కూడా ఓట్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓటర్లు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం ఎన్నడూ లేనిదంట. మొదటి విడతలో పశ్చిమ బెంగాల్లో దాదాపు 92% పైగా కూడా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం ఇది చరిత్రలో మొదటిసారిగా నిలవనుంది. ఇప్పుడు రెండో దశ ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఇప్పటికీ ఇదే ఉత్సాహం కనిపిస్తే యువ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకు పెద్ద ఎత్తున క్యూ లైన్లో కూడా నిలబడి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. కానీ అంటే ఇప్పటికే 61% పైగా నమోదైంది. ఇక సాయంత్రం ఓట్ల టైం ముగిసే సమయానికి 5 గంటల ఓటర్లు మొత్తం కూడా పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తామని ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బెంగాల్ ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ఇప్పుడు రెండో విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలామంది టీఎంసీ నేతలు కొంతమంది కూడా అక్కడ ఘర్షణల్లో వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో ఉటావుటిన కూడా కేంద్ర బలగాలు అక్కడ చేరి కూడా వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం, హింసాత్మక ఘటనలు ఎక్కడ జరగకుండా భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలింగ్ చాలా చోట్ల కూడా ఘర్షణలు ఏర్పడ్డా కూడా ప్రశాంతంగా మాత్రం ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకొని పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కావాలనే ఘర్షణలు సృష్టిస్తుందని బీజేపీ ఆరోపిస్తుంటే బీజేపీ నేతలే తమ యొక్క అధికారం వాడుకోవాలని చూస్తుందని కూడా వారు ఆరోపిస్తున్నారు. కానీ ఒకరిపై ఒకరు కూడా వీరందరినీ కూడా ఘర్షణలు కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో మాత్రం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతోంది. దానికి సంబంధించి అంటే ఇంత ఎండలో కూడా పెద్ద ఎత్తున కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం ఒక్కసారిగా కూడా అంటే మొదటి విడతలో బెంగాల్లో 92% పైగా ఓటర్లు నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అదే కనుక జరిగితే ఈ ఓటర్ల సంఖ్య ఇలానే ఓటు హక్కు వినియోగించుకుంటే మాత్రం 95% కూడా ఓటు హక్కు నమోదు చేసుకున్న చరిత్రలో నిలిచిపోనున్నారు. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా ఇరు పార్టీలు ఇటు తృణమూల్ కావచ్చు ఇటు బీజేపీ అధికారం కోసం మాత్రం హోరాహోరీ ప్రచారాలు చేసిన నేపథ్యంలో ఈ రోజుతో సెకండ్ దశతో ముగిసిపోనున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు మాత్రం మరికొద్దిసేపట్లో ముగిసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ ఓటర్లు రావడం, ఇప్పుడు వర్షాతిరేకాలు కూడా చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున కూడా రావాలి, తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ప్రచారాలు నిర్వహించారు. కానీ కొన్ని జిల్లాలలో కూడా అంటే దానికి సంబంధించినటువంటి నదియా జిల్లా చాప్రాలో కూడా బీజేపీ పోలింగ్ అధికారికి సంబంధించినటువంటి ఒక ఏజెంట్ పై కూడా రాడ్లతో దాడి చేయడం ఒక్కసారిగా కూడా ఇది వీడియో బయటికి రావడంతో వైరల్ అవ్వడం జరిగింది. అంటే బీజేపీ నేతలను కావాలనే ఇలా దాడులు చేస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో తృణమూల్ తమకే సంబంధం లేదని కూడా చెప్తుంది. కానీ మొత్తానికి మాత్రం ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు ఆ ప్రాంతాల్లో అంటే ఓట్లు జరుగుతున్నటువంటి ఏరియాలో 144 సెక్షన్ కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి దాడులు ఏంటని కూడా పెద్ద ఎత్తున బలగాలు అందించి ఎక్కడికక్కడ వారందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఓటర్లు మాత్రం తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున వచ్చి అంటే ఇది ఎవరికి లాభం, అటు తృణమూల్కా లేదంటే బీజేపీకా ఎవరికి లాభం అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో మాత్రం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. కానీ మమత మాత్రం బీజేపీపై కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. కానీ ఏది ఏమైనా కూడా మాత్రం బెంగాల్ ఎన్నికల్లో ఓటర్లు మాత్రం పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
కుమార్, మనం చూసుకుంటే మీరు చెప్పినట్లుగా రికార్డు స్థాయిలో ఈసారి ఓటింగ్ శాతం అనేది నమోదైనట్లుగా మీరు చెప్తున్నారు. అండ్ ఓవరాల్ గా ఈవినింగ్ ఓటింగ్ ముగిసే సమయానికి ఎంత % నమోదయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాజ్ కుమార్? అంటే ఇప్పటికే దాదాపు కొద్దిసేపు ప్రకటించిన దాని వరకు 60% పైచిల కంటే ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలలో చాలా రాష్ట్రాలలో మనం చూసాం. ఎన్నడూ లేని విధంగా కూడా తమ యొక్క యువ ఓటర్లతో పాటు ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇప్పుడు బెంగాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది. అంటే ఇప్పటికే 60% నమోదైందంటే ఇది దాదాపు 90% పైచిలకు మాత్రం ఓటర్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగాల్లో మొదటి విడతలో జరిగినటువంటి ఎన్నికల్లో 92% ఎన్నికలు పోలింగ్ నమోదు కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు కూడా అదే శాతం ఉత్సాహంగా ఓటర్లు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతోంది. ఇదే ఉత్సాహం కనిపిస్తే మాత్రం ఇది 92% పైచిలకు కూడా తమ యొక్క శాతాన్ని కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఉంది. అలాగే రాజ్ కుమార్, మనం చూసుకుంటే ఈ యొక్క చివరి దశ పోలింగ్ లో ఓటింగ్ శాతం అంటే ఏ దశలలో పోలిస్తే పెరిగింది తగ్గింది అన్నట్లుగా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఓవరాల్ గా ఇదే లాస్ట్ కాబట్టి ఇది గెలుపుకి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే విశ్లేషకులు మాత్రం బీజేపీకి అనుకూలం. ఎందుకంటే ఎక్కువ ఓటర్ శాతం ఎక్కువ నమోదైన ప్రాంతాల్లో ఎప్పుడు కూడా అధికార పార్టీకి ఓట్లు వేయకుండా ఉంటారు. కాబట్టి అదే అనుకూలం. ఇప్పుడు మాత్రం ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు అంటే రాష్ట్రాల నుంచి కూడా వలస బెంగాల్ నుంచి కూడా ఎక్కువ హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల్లో కూడా తరలి వెళ్ళి అక్కడ తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారందరూ కూడా ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేకతకు మాత్రమే ఎక్కువగా ఓటర్ల శాతం నమోదైన తరుణంలో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇన్ని ఓట్ల శాతం నమోదవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది బీజేపీకే అనుకూలంగా ఉంటుందని కూడా అందరు విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజ్ కుమార్, మనం ఇక్కడ ముఖ్యంగా అంటే స్టార్ క్యాంపెయినర్ల అంటే ప్రభావం అంటే ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు వారు చేసినటువంటి క్యాంపెయినింగ్ ఈ దశలో ఎంతవరకు కనిపించింది అనుకోవచ్చు రాజ్ కుమార్? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగాల్ ఎన్నికల ప్రచారం వెళ్ళడం, అదేవిధంగా మమత కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవాలి మరోసారి అని కూడా మమతా బెనర్జీ దీనికి సంబంధించినటువంటి వ్యూహాలు రచించినప్పటికీ కూడా ఇటు బీజేపీ శ్రేణులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో మాత్రం బీజేపీ జెండా ఎగరవేయాలని కూడా మొత్తం కూడా అంటే బీజేపీ అగ్రనాయకత్వం అంతా కూడా పశ్చిమ బెంగాల్లో పర్యటించి కూడా అటు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అందరు ముఖ్యమంత్రులు వెళ్ళి అక్కడ ప్రచారం నిర్వహించడం జరిగింది. కాబట్టి హోరాహోరీగా సాగినటువంటి పోరులో తుది దశ పోలింగ్ కూడా జరగనుంది. మే 4న మాత్రం తుది ఫలితాలు వెళ్ళనున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. రైట్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజకీయ విశ్లేషకులు ఎంజీ రావు గారు అందిస్తారు. ఎంజీ రావు, చెప్పండి, ఏంటంటే ఇప్పటి వరకు చూసుకుంటే కూడా ఇంకా చాలా భారీగా క్యూ లైన్లలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరినట్లుగా తెలుస్తుంది. అండ్ మధ్యాహ్నం వరకు చూసుకుంటే 61%కి పైగా ఓటింగ్ శాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈసారి ఎంజీ రావు? ఫేజ్ ఎలక్షన్స్ మనకి జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్ లో 142 అసెంబ్లీ సీట్లకి, ఎమ్మెల్యే సీట్లకి ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏంటంటే 1 గంటకి అఫీషియల్ అధికారికంగా చెప్పింది ఏంటంటే 61.6% ఓటింగ్ నమోదైనట్టు తెలుస్తుంది. 61.1% ఓటింగ్ నమోదైంది. ఇది ఫస్ట్ ఫేజ్ లో నమోదైన 90% కూడా ఈరోజు నమోదయ్యే అవకాశాలు మనకు ఉన్నాయి. అందుకనే మనకి ఈ క్యూ లైన్ లో ఓటర్లు బారు తిరిగి నిలబడినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ముఖ్యంగా బాబీ నగర్ అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేంద్ర అధికారి,
పోటీ చేస్తున్న నియోజకవర్గంలో చాలా కట్టుదిట్టమైన భద్రతలు చర్యలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎన్నో ఆరోపణలు ఇటు అధికారిక టీఎంసీ నుంచి, అపోజిషన్ బీజేపీ నుంచి ఎన్నో మనకి ఏంటంటే అధికారికులు ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. కానీ సెక్యూరిటీ బీఫాప్ చేస్తున్నారు. ఇప్పుడు రెండో ఫేజ్ ఎలక్షన్ లో మనకి సంబంధించి ఏంటంటే చాలా దేశవ్యాప్తంగా దాని మీద ఫుల్ ఫోకస్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంటైర్ కంట్రీ ఫోకసింగ్ ఆన్ దిస్ వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సెకండ్ ఫేజ్ ఆధారంగానే 294 సీట్లకు జరుగుతున్న ఈ ఓటింగ్ లో మే 4న రిజల్ట్ రాబోతుంది. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ రిజల్టే దేశంలో 2027 అసెంబ్లీ ఎలక్షన్ లో, 28లో కొన్ని స్టేట్లో జరుగుతున్న అసెంబ్లీ ఎలక్షన్ లో, తర్వాత 2029లో జరిగే లోక్సభ ఎన్నికలకి పునాది కాబోతుంది. ఎందుకంటే ఇటు ఎన్డీఏ గ్రూప్ కి అటు ఎన్డీఏ గ్రూప్ కి మధ్యలో ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఈ సెకండ్ ఫేజ్ అనేది చాలా క్రూషియల్, చాలా కీలకంగా మారిపోయింది అనమాట. అందుకనే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఆవిడ అసలు అలుపు చొలుపు లేకుండా రిలెంట్లెస్ గా పర్యటన మనం చూస్తున్నాం. తర్వాత సువేంద్ర అధికారి, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర వీళ్ళు కూడా అక్కడ పర్యటిస్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలా చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి, చాలా హింసాత్మకమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఒక చోట అయితే బీజేపీ ఇప్పుడు ఈవీఎం లో బీజేపీ అనే ఒక చోట ప్లాస్టర్ అంటించడం అనేది ఒక పెద్ద వివాదాస్పదంగా నడిచింది. దానిపై ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక విచారణకు ఆదేశించడం జరిగింది. అది నిజమైతే మాత్రం ఎట్టి పరిస్థితులు అక్కడ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా టీఎంసీ ఏమని చెప్తుందంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ సువేంద్ర అధికారి బీజేపీ అధ్యక్షుడు పోటీ చేస్తున్న ఈ బాబీ నగర్ అంటే ఈ ప్రాంతంలో ఏంటంటే ఈ బీజేపీ ఏంటంటే దొంగ వేళ్లు అంటే కృత్రిమ వేలును కూడా ట్రై చేస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రమాదం అని టీఎంసీ ఆరోపణ చేస్తుంది. ఇటు అధికారిక టీఎంసీ, ఇటు అపోజిషన్ బీజేపీ కూడా ఒకరికొకరు తీవ్రమైన ఆరోపణలు సంధించుకుంటున్నారు. ఎక్కడికక్కడ చెదురుమదురుగా హింసాత్మకమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఇప్పుడు సిఆర్పిఎఫ్ నుంచి, నేషనల్ నుంచి చాలా బీఫప్ చేయడం వల్ల ఎక్కడికక్కడ అదుపులో తీసుకోవడం ఇవి మనం చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడు వాటర్స్ లో మాత్రం చాలా ఎంతూజియాజం కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పేజ్ లో వచ్చిన 90% ఓటింగ్ కి మించి కూడా ఈసారి రెండో పేజ్ లో ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇటు అధికారిక టీఎంసీలు, ఇటు బీజేపీలో ఒక రకమైన భయం. ఎందుకంటే ఎప్పుడైనా ఓటింగ్ పెరిగింది అంటే ఆ రిజల్ట్ మనం ఊహించుకునే దాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఒకటేనండి, ఈ ఓటింగ్ పెరగడం వెనకాల మర్మం ఏమిటంటే ఈ సిర్ ఆధ్వర్యంలో 90+ లక్షల ఓట్లని తొలగించడం, దీనివల్ల వేస్టేజ్ ఆఫ్ ఓట్లు, డెత్ గురైన వాళ్ళు, అన్నోన్ ఓట్లు తొలగిపోవడం వల్ల ఎప్పుడు ఇక్కడ నెట్ ఓటింగ్ అనేది చక్కగా జరుగుతుంది. ఒకప్పుడు క్రాస్ జరిగేది, ఇప్పుడు నెట్ అనేది జరగడం వల్ల ఓటింగ్ ఆటోమేటిక్ గా పెరిగింది అనమాట. దట్టు ఇప్పుడు మైనారిటీలు అందరూ తమ ఓటు హక్కులు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు టీఎంసీకి అది ఫేవర్గా ఉండవచ్చు. మైనారిటీస్ ముఖ్యంగా ముస్లిం ఓట్ బ్యాంక్, ముస్లిం యొక్క నియోజకవర్గాల్లో ఓటింగ్ ఎక్కువ నమోదు అవుతుంది. అది దానికి మంచిది. తర్వాత ఇటు చూస్తే మాత్రం ఇటు బీజేపీ కూడా ఇది హోప్స్ పెట్టుకుంది, హిందువులందరూ ఓటేయారు. కాకపోతే ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ అనేది ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తు వెస్ట్ బెంగాల్ కాదు, దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా చూస్తున్నాం. ఈవినింగ్ 90% ఓటింగ్ దాటే అవకాశం కూడా ఇక్కడికి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎంజీరా. రైట్, మనం చూస్తున్నాం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఓటింగ్ భారీ స్థాయిలో, రికార్డ్ స్థాయిలో ఈసారి ఓటింగ్ నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా సాయంత్రం వరకు తుది ఓటింగ్ శాతం ఎంతవరకు ఉందో మరి కాసేపట్లో మరో తెలియబోతుంది. సో బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.